హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజదిని వ్లాగ్స్. ఈరోజు నేతి సున్నుండలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మినపగుళ్ళతో హెల్దీగా మనం ఇలా ప్రోటీన్ లడ్డు ఇంట్లో చేసుకోవచ్చు. ముందుగా నేను చూపిస్తున్నట్టుగా 3 కప్స్ మినపగుళ్ళని వేయించుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అది మంచి అరోమా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నేనైతే 3 కప్స్ తీసుకున్నాను. మీరు 1 కప్ తీసుకున్న, 2 కప్స్ తీసుకున్న, ఎన్ని కప్స్ తీసుకున్న ఇదే కొలతలతో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తాను నేను. ఇలా మనం ఇంట్లోనే ఇవి ప్రిపేర్ చేసుకొని 1 మంత్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం బయట తీసుకుంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల కెమికల్స్ ఫుడ్ తినడం అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా మనం ఇంట్లోనే హై ప్రోటీన్ ఉండే హెల్తీ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎముక పుష్టి ఉంటుంది, కాల్షియం, హై ప్రోటీన్, హెల్దీ, చాలా హెల్దీ. మనకి ఎదిగే పిల్లలకు కానీ, లేదంటే బ్లడ్ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం దోరగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు పక్కకు తీసి పెట్టుకోవాలి. వేయించుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ రైస్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి ఎందుకంటే మనం ఈ సున్నుండలు తినేటప్పుడు మనకు టీత్కి అంటుకోకుండా ఉంటుంది. మనం ఈ రెండింటిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, స్మూత్గా పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్గా పట్టుకోవాలి. కొంచెం గరుకుగా కూడా ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం. నేను కొంచెం గరుకుగా, కొంచెం స్మూత్గా 2 మిక్స్డ్ చేసి పట్టుకున్నాను. నెక్స్ట్ మనం తురుముకున్న బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను అలా బెల్లాన్ని తురుముకొని 3 కప్స్ మినపగుళ్ళకి 2 కప్స్ బెల్లం వేసుకుంటున్నాను. మీకు హెవీ స్వీట్ కావాలనుకుంటే 3 కప్స్కి 3 కప్స్ వేసుకోండి. 2 కప్స్ అయితే సరిపోతుంది, తినేటట్టుగా స్వీట్గా ఉంటాయి. తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న మినప్పిండిలో బెల్లం కలుపుకోవాలి. ఆ యాలకులు ముందుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించడం మర్చిపోయాను. యాలకులు ముందే మనం మినపగుళ్ళు పట్టేటప్పుడు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను తర్వాత వీడియో స్కిప్ చేసి చూపించడం వల్ల మీకు అలా కనిపించింది. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి. మనం ఇవి కంప్లీట్గా నెయ్యితో చేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఇలా నేను 200 గ్రామ్స్ నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకొని తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకున్నాము. చూడండి, మా హస్బెండ్ కూడా లడ్డూలు చుడుతున్నారు. ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని చెప్పి, ఎందుకంటే మళ్ళీ ఆ నెయ్యి ఆరిపోతే మనకు లడ్డూలు చుట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. మనం మధ్య మధ్యలో చేతికి కూడా నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చేసి చాలా డేస్ అవుతుంది, ఆల్రెడీ అయిపోయాయి కూడా. కానీ నేనే వీడియో చేయడం, ఎడిట్ చేయడం టైం లేకుంటుండే ఫ్రెండ్స్. మనం ఫాస్ట్గా చేస్తే అవి విరిగిపోతాయి, చేతికి రావు. ఇలా కొంచెం కొంచెం నెయ్యి అద్దుకుంటూ చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది. కొంచెం టైం తీసుకొని చేస్తే మనం ఇలా హెల్దీగా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. గ్లాస్ జార్లో అయితే మనకు నీట్గా ఉంటాయి, ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయి. మనం తీసుకొని తినేటప్పుడు తడి చేతులు అలా పెట్టకుండా ఉంటే 1 మంత్ 2 మంత్స్ కూడా అవి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, అంటే స్టోర్ ఉంచుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు హెల్తీగా సున్నుండలు, నేతి సున్నుండలు రెడీ. ఇలా మనం కంప్లీట్గా నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు అవి స్టోర్ ఉండడం వల్ల ఆయిల్తో అయితే స్మెల్ వస్తాయి. అందుకే మనం కంప్లీట్గా నెయ్యితో చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మన నేతి సున్నుండలు రెడీ. ఇప్పుడు ఇవన్నీ ఒక గ్లాస్ జార్లోకి నేను షిఫ్ట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి.